30% సిబ్బంది తక్కువ ఉన్నా కూడా మేము మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. అటువంటి మా మనోభావాలను దెబ్బతీస్తే నిజంగా పోలీస్ వ్యవస్థకి చాలా చెడ్డ పేరు. అదేవిధంగా మీకు కూడా ప్రజలకు కూడా దీనివల్ల చాలా తీవ్రమైన దుష్ప్రభావాలు ఉన్నాయి. అలాగే గతంలో ఎవరు ఏం చేశారో అన్నీ కూడా పోలీస్ రికార్డ్స్లో ఉంటాయి. మంచి పద్ధతి కాదు. బౌన్సర్లు లాగా ట్రీట్ చేయటం అంటే మిమ్మల్ని రక్షించేదానికి 24 గంటలు కుటుంబాలను సైతం వదిలిపెట్టి ప్రాణాలు సైతం పణంగా పెట్టి దాదాపు సగం మంది స్ట్రెంత్తో పూర్తి పని చేస్తూ ఉంటే మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేసి అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి డీజీపీ గారినే మీరు ఆ రకంగా మేడం గారు మాట్లాడితే దాన్ని ఉపేక్షించడం సమంజసమా? మీరు కేవలం డీజీపీ గారినే కాదు, దాదాపు 80,000 మంది పోలీసులు వారి కుటుంబాలని కించపరిచారు. మరి మీరు మమ్మల్ని బౌన్సర్తో పోల్చినప్పుడు మీతో పాటు 24 గంటలు మా బౌన్సర్లు ఉన్నారు కదమ్మా, మరి ఎందుకు పెట్టుకున్నారు మీరు మా బౌన్సర్లని? విత్డ్రా చేసేయచ్చు కదమ్మా. జాగ్రత్త అమ్మా, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎక్కడ తన పాత్ర వరకు చెయ్యాలో, ఏది గైడ్ చేయాలో అంత మాత్రమే చేశారు. ఆ విధంగా ఈరోజు నేను గైనకాలజిస్టుగా ఒక సేఫ్ ఫార్మా ఇండస్ట్రీలో 300 మంది వర్కర్స్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉండగలుగుతున్నాను అంటే అది మా నాన్నగారు ఇచ్చినటువంటి భిక్ష.